శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. సెప్టెంబర్ 22, 2025 సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్లపక్షం. పాఠ్యమి రాత్రి 2:57 వరకు. నక్షత్రం ఉత్తర పాల్గుని. ఉదయం 11:26 వరకు. వర్జం రాత్రి 8:37 నుండి రాత్రి 10:22 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి 1:14 వరకు. మరలా మధ్యాహ్నం 2:51 నుండి 3:40 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ద్వాదశ రాశులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. కనకదుర్గాదేవి అష్టోత్తరాన్ని పఠించండి. శక్తి ఉన్నవారు అమ్మవారి దీక్షను స్వీకరించి ఈ 9 రోజులు అమ్మవారికి విశేష పూజలను నిర్వహించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృషభ రాశి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కొంతలో కొంత రుణాలను తీరుస్తారు. మిథున రాశి. కారణం లేని చికాకు మీకు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటక రాశి. ఇంట బయట అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలం. సింహరాశి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. కన్యారాశి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చెప్పదగిన సూచన. తులారాశి. ముఖ్య పత్రములను పోగొట్టుకొనడం లేదా కనబడకపోవడం వంటి సమస్యలు సంభవించకుండా జాగ్రత్తలు పాటించండి. వృశ్చిక రాశి. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ధనస్సు రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు చేస్తారు. మకర రాశి. సోదరుల నుండి ముఖ్య సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. కుంభరాశి. ఓర్పుతో, నేర్పుతో అందరితో కలిసి పనిచేసే ధోరణి వలన విజయాలు దిశగా పయనిస్తారు. మీనరాశి. మాటల వరకే కోపమును పరిమితము చేయుట వలన లాభపడతారు. నమస్కారం.